ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఫలితాల్లో జరిగిన అవినీతి అక్రమాలను నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు కదం తొక్కారు. అన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్నారని, దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి పేరుతో మెగా స్కామ్ జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. డిఎస్సి 2025పై అభ్యర్థుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మెగా డిఎస్సి అన్నారు, కానీ అది ఒక దగా డిఎస్సిగా తయారయ్యిందని సాక్ష్యాలతో సహా అవకతవకలన్నీ ప్రజల ముందు ఉంచారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలో డిఎస్సి స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. దగా డిఎస్సి రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీక్ పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినదించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన ఆందోళనల్లో డిఎస్సి అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేయడంతో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డిఎస్సి 2025లో పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ ఘటన మీద ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన నారా లోకేష్ని విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తక్షణమే వైదొలిగించాలి, బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం అసలు ఏ పోటీ పరీక్షలోనైనా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేయటం ఉంచింది. డిఎస్సి కుంభకోణంపై వెల్లువెత్తిన విమర్శలు, ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే డిఎస్సి స్కామ్ పై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నినదించారు. 100% డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. 15 లక్షలకు మినిమం ఉద్యోగం 15 లక్షల చొప్పున డిఎస్సి విద్యార్థులు ఉద్యోగాలు అమ్ముకున్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసి వీళ్ళందరికీ సమాధానం చెప్పే బాధ్యత ఆయన మీద ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేదానికి కాదు, వెన్నుపోటు పొడిచేదానికే. ప్రజలకైతే వెన్నుపోటు పరచడం, రైతులకు వెన్నుపోటు పరచడం, విద్యార్థులకు, యువతకు ఎవరికి కావాలంటే వాళ్ళకి అందరికి వెన్నుపోటే తప్పనిచ్చి వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం ఉండబోదు. చంద్రబాబు పాలనలో మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చారంటూ విద్యార్థి నేతలు నినాదాలు చేశారు. నిజమైన డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం చేశారని సాక్ష్యాలతో సహా నిరసన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సిలో దగా పడిన అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అయితే ఈ కుటుంబ ప్రభుత్వము ఒక్కొక్క సర్టిఫికేట్కు 25 లక్షల నుంచి 30 లక్షలు డిమాండ్ చేశారని చెప్పి అభ్యర్థులు చెప్పుకుంటున్నటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఈ విధమైనటువంటి ప్రభుత్వము ఇంతవరకు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు చూడలేదు. నారా లోకేష్ గారు ఈ శాఖకే కాదు, అసలు ఆయన ఏ ప్రజాప్రతినిధి కూడా పనికిరాడని చెప్పి మా విద్యార్థి విభాగం భావిస్తూ హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాను, అందరూ కూడా జాబులు కొట్టుకోండి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జాబులు కొట్టుకున్న వాళ్ళు అమ్మేసుకున్న జాబులను అమ్మినేది మీరైతే లబోదిబం అని చెప్పి బాధపడుతున్న అభ్యర్థులు వందల మంది, వేల మందిలో ఇప్పటికి కూడా రోడ్లపై తిరుగులాడుతున్నారు. అన్ని రంగాల్లో విఫలమైనట్టుగానే డిఎస్సి నిర్వహణలో కూడా కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. డిఎస్సి కుంభకోణంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు? పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు? అటు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోయేసరికి శుక్రవారం నాడు అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు కదం తొక్కారు. వారితో కలిసి డిఎస్సి అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు నిరసన ర్యాలీల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు.